స్తోత్రం ప్రియులారా, దేవుని నామానికి మహిమ కలుగాక. ఈరోజు 18వ తారీఖు ఏప్రిల్ శుక్రవారం. మరి మనందరికీ తెలుసు, ఈరోజు చాలామంది మరి కొద్దిసేపట్లో అందరూ ప్రార్థనకు వెళ్ళబోతున్నారు. గుడ్ ఫ్రైడే, లేకపోతే హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే అని రకరకాలుగా ప్రపంచంలో ఈ పేరుతో పిలుస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలిగినట్లుగా, ఎందుకంటే ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన దినం కాబట్టి ఈరోజు మనుషుల యొక్క పాపాలన్నిటి కొరకు మరి ఆయన మరణించినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగే లోకం కూడా గ్రహిస్తుంది. కాబట్టి ఈరోజు దాని గురించి కొద్ది మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనంలో ఈ రీతిగా రాయబడుతూ ఉంది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. అతడు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పొందినటువంటి దెబ్బల చేత మనకు ఏం కలుగుతుందంట? స్వస్థత కలుగుతుందంట. పిల్లలు యేసు ప్రభు వారు చనిపోయారు మన పాపాల కొరకు, లేదా మన యొక్క దోషాల కొరకు, అలాగే మన యొక్క మరి బలహీనతల కొరకు ఆయన చనిపోయిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ స్వస్థత ఎలా కలుగుతుందని చెప్పేసి చూసినట్లయితే, ఈ లోకంలో చాలా వైద్యశాస్త్రం విస్తరించిపోయింది. వైద్యశాస్త్రం చాలా జ్ఞానం ఉంది. మరి గుండెలు మారుస్తున్నారు, అలాగే మరి పిల్లలు పుట్టేట్టుగా చేస్తున్నారు. అంటే టెక్నాలజీ పెరిగిపోయింది, సైన్స్ పెరిగిపోయింది. బట్ ఇంకా కూడా కొన్నిటికి అర్థం కానటువంటి సంకేతాలు, అర్థం కానటువంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఈ లోకంలో ఉంటా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగాక. మరి ఈరోజు చాలామందికి దేవుడు స్వస్థతనిచ్చాడు, స్వస్థ వరాలను ఇచ్చాడు, కృపావరాలను ఇచ్చాడు. మరి ప్రార్థన చేయగా దేవుడు అద్భుతమైన స్వస్థతను విడుదల చేస్తూ ఉన్నాడు. మరి యేసుప్రభు కాలంలో ఏ వైద్యులు లేకుండానే, లేదంటే వైద్యులు ఎంతమంది ఉన్నా కూడా మరి నయంగా రోగాలు యేసుప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు స్వస్థత కలిగినట్లు మనం చూస్తూ ఉంటాం పిల్లల. కారణం ఏంటంటే ఆయన దైవిక స్వస్థత మనుషుల యొక్క జీవితాల్లో కార్యాల రూపం దాలుస్తూ ఉంది. స్తోత్రం కలుగునుగాక. అందుకనే వాక్యం రాయబడుతుంది, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అని చెప్పేసి రాయబడుతుంది. ఈ స్వస్థత ఎలా జరుగుతుంది? అసలు దైవిక స్వస్థత ఎలా జరుగుతుంది? స్వస్థతలు ఉన్నాయా? స్వస్థతలు నమ్మొచ్చా? ఉంటే ఎలా జరుగుతాయి అని చెప్పేసి ఒకసారి పరిశీలన చేసినట్లయితే, ఎందుకంటే ఈ మధ్య చాలా కాంట్రవర్సీ మ్యాటర్స్ జరుగుతూ ఉన్నాయి. మరి చాలామంది దైవజనుల మీద కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అసలు ఇందులో వాస్తవం ఎంత అని ఒక చిన్న మాట ఉదయకాల సమయంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనం చూసుకున్నట్లయితే, ఆయన అంటే యేసు ప్రభు అనమాట. యేసు ఇక వెళ్ళము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పిన ఆ గడిలోనే అతని దాసుడు స్వస్థత పొందిన అని చెప్పేసి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో రాయబడుతుంది. ఒక శతాధిపతి ఉన్నాడు, అనగా 100 మందికి అధిపతి. ఆయన కింద మరి పనిచేసి ఒక దాసుడు అంట బలహీనుడు అయ్యాడంట, రోగి అయ్యాడంట. ఇప్పుడు వచ్చి ప్రభువుని యేసుక్రీస్తుని బతిమలాడుతాడయ్యా, నాకు దాసు మరి అస్వస్థతగా ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు, మరి చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, స్వస్థపరచాలని చెప్పేసి అంటే ఆయన చెప్పాడంట. ప్రభువుని యేసుక్రీస్తు చెప్పిన మాట అంట, నీవు నమ్మిన ప్రకారమే, నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అవునుగాక అని చెప్పినప్పుడు ఆయన వెళ్ళిపోయాడంట. ఈ లోపల వెళ్ళిన తర్వాత విచారణ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే, ఆ దాసుడు స్వస్థపరచబడ్డాడంట. అడిగాడంట వాళ్ళని, ఎప్పుడు స్వస్థపరచబడ్డాడని అడిగితే వారు చెప్పారంట, పలానా టైం స్వస్థపరచబడ్డాడు అని చెప్పాడు. ఆ పలానా టైం ఏ టైం అని చూసినట్టయితే పిల్లరా, యేసుప్రభు వారు నీ దాసుడు స్వస్థత పొంది నువ్వు అనుకున్నట్లే జరుగునుగాక నువ్వు వెళ్ళు అని చెప్పిన సమయంలోనే ఆ దాసుడు స్వస్థత పొందినట్టు చూస్తూ ఉంటాను. ఇక్కడ చూసినట్టయితే కార్యం ఏంటంటే, ఏ మనిషి కూడా స్వస్థత పొందుకోవాలంటే కావాల్సిన విషయం ఏంటంటే విశ్వాసం కావాలి, నమ్మకం కావాలి. ప్రపంచంలో క్రైస్తవుడైనా క్రైస్తవుడు కాకపోయినా, దేవుని నమ్ముకున్నా దేవుని నమ్ముకోకపోయినా, బాప్తీసం తీసుకున్నా బాప్తీసం తీసుకుపోయినా, విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా దైవిక స్వస్థతలు పొందుకోవడం అనేది అసాధ్యము. కాబట్టి ఎవరైతే విశ్వాసంతో ఉంటారో, నమ్మకంతో ఉంటారో వారికి ఖచ్చితంగా దైవిక స్వస్థత, దైవిక విడుదల కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదని చెప్పేసి ఉదయకాల సమయంలో దేవుని యొక్క దాసునిగా మీతో చెప్తున్నాను. మరొక మాట చూసినట్లయితే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో యాకోబు గారు సంఘానికి ఈ మాట రాస్తున్నారు. ఏంటనంటే, మన పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకునుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకొకరు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమందై బహుబలము గలదై ఉండును అని చెప్పేసి అని పేతురు గారు చెబుతూ ఉన్నారు. స్తోత్రం కలుగునుగాక. మనమంట మన పాపాలను ఒకరితో ఒకరు ఒప్పుకోవాలంట. అంత మాత్రమే కాదు, కానీ స్వస్థత పొందినట్లుగా ఒకరికొరకొకరు ప్రార్థన చేయాలంట. దైవజనులు మాత్రమే కాదు ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, విశ్వాసులైన మనం కూడా, దేవుని నమ్మిన మనం కూడా స్వస్థత కొరకు ప్రార్థన చేయాలి. సంఘాల్లో ప్రార్థన చేయాలి, దైవజనులు ప్రార్థన చేయాలి, అలాగే తోటి విశ్వాసులు ప్రార్థన చేయాలి. ఇంట్లో పిల్లల కొరకు తల్లిదండ్రుల కొరకు పిల్లలు, ఒక స్నేహితుల కొరకు ఒకరికొరకొకరు ప్రార్థన చేస్తే దేవుడు ఏమి విడుదలిస్తాడంట? స్వస్థతను కలుగు చేస్తాడంట. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఎందుకనంటే, మనం అనేక మందికి ప్రార్థన అవసరం గురించి తెలియజేసినప్పుడు ఎవరో ఒకళ్ళు నీతిగా, విశ్వాసంగా, పరిశుద్ధంగా
ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన మనస్ఫూర్తిగా చేసే ప్రార్థన కాబట్టి అది దేవుని సన్నిధికి దూపంలాగా చేరి విజ్ఞాపన దేవుని సన్నిధిలో చేరుతుంది. కాబట్టి ఆ ప్రార్థన వల్ల దేవుడు తన ప్రభావాన్ని విడుదల చేయటం వల్ల మానవ జీవితంలో స్వస్థత జరుగుతుందని తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగాక. ఉదయకాలంలో ఉన్నటువంటి నీ జీవితానికి, అలాగే ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్నటువంటి మన జీవితాల్లో, మన పిల్లలు, మన కుటుంబాల్లో మరి ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే, బలహీనతగా ఉంటే మనం ప్రార్థన చేయడం చాలా మంచిది. దానివల్ల వారికి స్వస్థతని దేవుడు విడుదల చేస్తాడు. కారణం ఏంటంటే ఈరోజు అనగా ప్రపంచ చరిత్రలో ఈ శుక్రవారం దినమున మరి ఆయన మనందరి పాపాల కొరకు, మనందరి బలహీనత కొరకు శిలువలో మరణించాడు, అనేక గాయాలు పొందాడు. మరి ఆయన శరీరము దున్నబడిందంట, విరచబడిందంట. అలాగే ఆయన శరీరంలో రక్తము, నీళ్లు కూడా మొత్తం కారిపోయాయంట. అంతగా ఆయన ఈ చరిత్రలో, ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఏ మనుషుడు కూడా అలాంటి మరణం లేకుండా ఆయన మరణించాడు. కాబట్టి ఆయన మరణాన్ని ఒప్పుకున్నట్టు మన జీవితాల్లో ఆయన మరణం ద్వారా మనకి ఏం కలుగుతుందంటే స్వస్థత కలుగుతుంది. ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ స్వస్థత దయచేయను గాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగా తండ్రి, కృపగల దేవ, నీ నామానికి మహిమ కలుగును గాక. నీకు వందనాలు తెలుస్తున్న తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభువా, మరి దినమైన ప్రభు మా కొరకు మీరు చరిత్రలో చనిపోయినట్లుగా లిఖించబడి ఉంది. కేవలం మా పాపాల కొరకు, మా దోషాల కొరకు, మా యొక్క బలహీనత కొరకు మీరు చనిపోయారు ప్రభువా. మమ్మల్ని విమోచించడానికి, మమ్మల్ని బలపరచడానికి మీరు చనిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యం లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రభువా. కనుక దాని ద్వారా దాన్ని అనేక సందర్భాలు రాయబడింది. మాకు స్వస్థత కలుగుతుంది. మీరు శిలువలో మరణించడం ద్వారా, మీరు గాయాల పాలు అవడం ద్వారా, అయ్యా మీరు రక్తం కార్చడం ద్వారా మాకు విడుదల కలుగుతుందని చెప్పేసి అని నమ్ముతున్నాం ప్రభువా. వాక్యం ఉన్నటువంటి ఈ బిడ్డల్లో ఎవరైతే దైవిక స్వస్థత కోరుకుంటున్నారో తండ్రి, ఎవరైతే ఎలా స్వస్థత పొందుకోవాలని కోరుకుంటున్నారో అటువంటి వారికి ఆయన స్వస్థత విడుదల తెచ్చేయండి. అలాగే స్వస్థత కొరకు కావాల్సిన విశ్వాసాన్ని, స్వస్థత కొరకు కావాల్సిన ఒకరికొరకు ప్రార్థన చేసే విధానాన్ని నేర్పించి మహిమ తెచ్చుకోమని, ఉదయకాలపు దీవెనలతో ఆశీర్వాదాలతో బిడ్డలు నింపమని మీకు వందనాలు చెల్లిస్తూ, తండ్రి మీ మరణం మా పట్ల వ్యర్థంగా పోకుండా అది ప్రయోజనకరంగాను, ఫలభరితంగాను, మా జీవితాలను మార్చే విధంగాను, మేము అనేక జీవితాలను మీ ఎదుటికి తీసుకొచ్చి ప్రభావితం చేసే విధంగాను మార్చమని, దీవించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.